ఈ వీడియోలో నిఖిల్ అన్న గురించి క్లారిటీగా ఒక 10-15 నిమిషాలు మాట్లాడతాను. కొంచెం చూడండి, ఏమనుకోకుండా. నిఖిల్ అన్న మనకి అందరికీ సీరియల్ దగ్గర నుంచి బాగా క్లారిటీగా తెలుసు. గోరింటాకు సీరియల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే దగ్గర ఆ సీరియల్ వచ్చి ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది. తర్వాత కొన్ని షోస్లో చేశాడు, ఈవెంట్స్లో చేశాడు. అలా నిఖిల్ అన్న తన గురించి చేసుకుంటూ ఒక మంచి పొజిషన్కి వచ్చాడు. దగ్గర ఇవన్నీ అవటానికి 6 సంవత్సరాలు పట్టింది. అయితే ఈ 6 సంవత్సరాల్లో తెలుగులోనే చక్కగా మాట్లాడుతూ తెలుగులోనే ఉన్నాడు. మీరు ఇక్కడ ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి, ఎందుకంటే తను తెలుగు స్పష్టంగా మాట్లాడతాడు. అందరిలాగా ఇదివరకు మనం చూసిన వాళ్ళలాగా కొంచెం తెలుగు కొంచెం వాళ్ళ లాంగ్వేజ్ మిక్స్ చేసి మాట్లాడినట్టు మనకి ఎక్కడ కనపడదు. ఏదో 1-2 చోట్ల మాట్లాడి ఉండొచ్చు, కానీ 100లో 99% తను తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించాడు. అలాగే తెలుగు 100% మాట్లాడతాడు స్పష్టంగా, అలాగే అర్థం చేసుకుంటాడు కూడా. ఆ తర్వాత తను బిగ్ బాస్కి వచ్చిన తర్వాత స్టార్టింగ్లోనే చెప్పాడు, తను కొద్దిగా బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్నాను, కొద్దిగా ఇవన్నీ ఇబ్బందిగా ఉంది, దాన్ని ఓవర్కమ్ చేయాలి. అలాగే నాకు సినిమాల్లో ఆఫర్స్ కోసం ఇలా మొత్తం తను ఎందుకు వచ్చాడు ఏంటి అనేది క్లారిటీ అనేది ఇచ్చాడు. అంతకుముందు కన్నడలో కూడా నేను 1-2 సినిమాల్లో విలన్గా చేశాను, సీరియల్లో కూడా చేశాను, కానీ నాకు అంత గుర్తింపు అనేది రాలేదు అక్కడ. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక తెలుగు ప్రజలు నన్ను అభిమానించారు, నేను సీరియల్ చేస్తాను, నన్ను ఎంకరేజ్ చేశారు. అలా నాకు సక్సెస్ అనేది వచ్చింది. నేను తెలుగు వాళ్ళని ఎప్పుడు గుర్తుంచుకుంటాను అని నిఖిల్ చాలా స్పష్టంగా చెప్పాడు. కొంతమందికి అది వినపడి ఉండదు, లేదా చెప్పినప్పుడు చూసి ఉండరు. అది చాలా మైనస్ అయిందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలామంది నెగిటివ్ చేశారు తర్వాత నిఖిల్ కూడా ఒకసారి లోపల చెప్తాను, నేను తమిళ్లో ఇలా కన్నడలో ఇలా చేసిన తర్వాత నాకు అక్కడ అంతగా గుర్తింపు అనేది లేదు. కొన్నాళ్ళు స్ట్రగుల్ తీసుకున్న తర్వాత తెలుగులో అవకాశం వచ్చింది. అక్కడి నుంచి నేను వెనక్కి కూడా తిరిగి చూసుకోలేదు, నన్ను అంతలా అభిమానించారు ఇక్కడ ప్రజలు అని క్లారిటీగా చెప్పాడు. ఒక వ్యక్తి అందరికీ నచ్చాల్సినంత అవసరం లేదు, అలాగే నిఖిల్ అన్న కూడా అందరికీ నచ్చలేదు. ఈ పాయింట్ పక్కన పెడదాం. అలాగే లోపల తనతో బాగున్న వాళ్ళు కూడా బయటకు వచ్చాక సడన్గా మారిపోయారు. ఎందుకంటే బయట ఇలా తెలుగు కన్నడ ఇలా జరుగుతుంది అని చెప్పి సరే మన వ్యక్తికి సపోర్ట్ చేయాలి అనే రీజన్ మీదో లేదా ఇంకో రీజన్ మీదో అదైతే బయటకు వచ్చేసారు. తర్వాత అట్టా జరిగింది. నిఖిల్ని లోపలికి వెళ్ళాక కొంచెం నెగిటివ్ అనేది బాగా అయ్యింది అని చెప్పుకోవచ్చు. తర్వాత తను ఓవర్కమ్ అయ్యాడు అక్కడి నుంచి. అలా తను విన్నర్ దాకా వచ్చాడు. అయితే ఒకనొక టైంలో వెళ్ళిపోతాను అని నిఖిల్ అన్నే తను అనుకున్నాడు, కానీ సేవ్ అయిన తర్వాత తను ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యాడు, పక్కాగా నేను ఈసారి విన్ అవుతాను అని. అలాగే విన్ అయ్యాడు, కానీ అప్పుడు కూడా కొంతమందికి నచ్చలేదు. మనం ప్రతిసారి చూసినట్టయితే బయట నుంచి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం టాప్ 5లో ఉంటారు, లేదా టాప్ 6 వెళ్ళిపోతారు తొందరగా. కానీ నిఖిల్ విన్నర్ దాకా వచ్చాడు కాబట్టి కొద్దిగా కొంతమందికి నచ్చుండదు. బయటకు వచ్చాక కూడా చాలామంది దీని మీద ప్రశ్నలు అనేది అడిగారు, దానికి నిఖిల్ అన్న సమాధానం కూడా చెప్పాడు. ఇంకా అనుకునే వాళ్ళు అనుకుంటూ ఉంటారు, నేనైతే ఏం పట్టించుకోను. ఇప్పుడు అందరికీ మనం నచ్చాల్సినంత అవసరం లేదు, కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా ఇంకా మనం ముందుకనేది వెళ్ళిపోవాలి, వాళ్ళ గురించి ఆలోచిస్తూ అక్కడే ఉండలేమని చెప్పి క్లారిటీ కూడా ఇచ్చాడు. అలాగే తను సింపతి గేమ్ మీద కొన్నాళ్ళు వచ్చాడు అది ఇది అని కూడా అన్నారు, అది కూడా క్లారిటీ అనేది ఉంది. ఎక్కడ ప్లే చేశాడు, ఎక్కడ ప్లే చేయలేదు, అది అక్కడ బిగ్ బాస్ చెప్పమన్నాడు, ఒక్కొక్కటి చెప్పమన్నప్పుడు నిఖిల్ చెప్దామా వద్దా అని ఆలోచించుకొని ఇదైతే కొంచెం మామూలుగా జనానికి కూడా తెలుసు కాబట్టి దీని మీద క్లారిటీ ఇద్దాం, అంటే జనానికి తెలిసిన టాపిక్కే కదా, దాని మీద క్లారిటీ ఇస్తే 2 వైపుల నుంచి క్లారిటీ అనేది బయటకు వెళ్ళిద్ది అని చెప్పి దాని మీద క్లారిటీ ఇచ్చాడు. అప్పటికి అంటాడు, నాకు ఫస్ట్లో చెప్పనా ఏదైనా చెప్పనంటే ఏదైనా చెప్పన్నప్పుడు దీని గురించి క్లారిటీ ఇస్తే జనానికి కూడా ఒక క్లారిటీ అనేది అర్థమైద్దని నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు. అలాగే అభయ్ అన్నకు కూడా చెప్పాడు అని అభయ్ అన్న బయటకు వచ్చాక చెప్పారు. అయితే అది వాళ్ళిద్దరు మామూలు మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పుంటారు. అభయ్ అన్న బయటకు వచ్చి చెప్పిన తర్వాత చాలామంది క్లారిటీ అనేది వచ్చింది, వీళ్ళిద్దరూ బ్రేకప్లో ఉన్నారు, కొద్దిగా నిఖిల్ ఎమోషనల్గా ఉన్నాడు అని. నిఖిల్ స్టార్టింగ్లో కొద్దిగా కోపంగా కనిపించాడు, తర్వాత కొంచెం సైలెంట్గా మామూలుగా మాట్లాడుతూ ఉన్నాడు. దీని గురించి కూడా చాలామంది ట్రోల్ అనేది చేశారు. ఫస్ట్ 2 రోజులు ఉన్నదే నిఖిల్, తర్వాత అంతా మాస్క్ పెట్టుకొని నటిస్తూ ఉన్నాడు, అందరితో మంచిగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు అని. ఆ టైంలో కూడా ఒకనొక సిచ్యువేషన్లో బాగా ఎమోషనల్ అవుతూ మాట్లాడతాడు నిఖిల్. ఎందుకంటే నేను బయట కూడా ఇంతే ఇదివరకు ఉండేవాడిని, కోపంగానే ఉండేవాడిని, అందరు చెప్పినట్టు అందరితో అరుస్తూ అలాగే ఉండేవాడిని. తర్వాత నేను మారిపోయాను, ఎందుకంటే ఆ కోపం వల్ల నేను కొన్ని కోల్పోయాను అని చెప్పి దాని గురించి కూడా క్లారిటీ అనేది ఇచ్చాడు నిఖిల్. ఇలా కొన్ని సిచ్యువేషన్లో కొన్నిసార్లు డౌన్ చేయడానికి ప్రతిసారి ప్రయత్నించేటప్పుడు
తను దాని నుంచి ఓవర్కమ్ అవుతూ అందరితో మంచిగా ఉంటూ, అది కొంతమందికి నచ్చలేదు. ఎందుకంటే తన మీద పాజిటివ్ ఒపీనియన్ అందరికి ఏర్పడినప్పుడు ఇంకా పక్కాగా తన నామినేషన్ చెయ్యరు, లేదా కొన్ని ఆలోచించుకొని తనని నెగిటివ్గా చూపిద్దాం అన్నట్టే నెగిటివ్ చేశారు. చివరి దాకా నెగిటివ్గానే చేసుకుంటూ వచ్చారు. లాస్ట్ ఎపిసోడ్ వరకు తనని పాజిటివ్గా ఎక్కడా చూడలేదు, నెగిటివ్గానే చూసుకుంటూ వచ్చారు. అయినా సరే తన వెంట తన ఫ్యాన్స్ ఉన్నారు, తనని నడిపించారు. తను గెలవటానికి చాలా హెల్ప్ఫుల్గా ఫ్యాన్స్ అనేది ప్లస్లో ఉన్నప్పుడు మైనస్లో ఉన్నప్పుడు రెండు సమానంగా చూశారు. గేమ్ పరంగా చూసుకుంటే ఇది మాత్రం అందరికీ తెలిసిందే. తన గేమ్లో ఎక్కడ కాంప్రమైజ్ అనేది ఎవరు, పక్కన ఎవరున్నా తన ఫ్రెండ్ ఉన్నా ఎవరున్నా సరే తన గేమ్ మాత్రం 100% ఆడతాడు, విన్ అయి చూపిస్తాడు అని ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే తను ఆడాడు, విన్ అయి చూపించాడు. ఇంక దీని గురించి కూడా కొంతమంది డిప్లొమాటిక్గా మాట్లాడతారు, మనం దానికి కూడా ఏం చేయాలి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, కొంచెం వీడియో ఇంకా ఆపుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే.